ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది, అలాగే పవనానంద స్వామికి కూడా పంపించింది. దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆనరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించు రాయున్నది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకుని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరస లేనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెబుతాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ గానో లేదా ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవిని ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్లని ఇబ్బంది పెడతాడు. ఇతనికి ఆ అత్యున్నత పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్లని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. పెద్దలు, గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇట్లు ఇందులేఖ, ఆవిడ ఫోన్ నంబర్. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ యవ్వరం, నీ బతుకు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికే భర్తను కోల్పోయిన వైదిక బ్రాహ్మణ తల్లి ఇంత ఆర్తనాదం చంద్రబాబు గారికి రాస్తే కూడా పట్టించుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నీచుణ్ణే టీటీడీలో ఉంచాలా? ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వ్యక్తికి ఈ పదవిని ఇచ్చినారు. ఎంత దారుణం! హీనాతి హీనమైనటువంటి విషయం.